నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా కూతురు అడిగిన ప్రశ్నకు నేనెందుకు సమాధానం చెప్పలేదు? మా నాన్న ఎవరు అంటే నేనెందుకు ఆన్సర్ ఇవ్వలేకపోయాను? లేదు, నా కూతురికి ధైర్యంగా నేనే మీ నాన్ననని చెప్పుకుంటాను. చెప్పుకుంటారా? రాఘవ, నువ్వు హ్యాపీ అనుకుంటా. సుహాసిని మళ్ళీ నీ గడపలోకి కాదు, నీ జీవితంలోకి అడుగుపెట్టింది. అవును బావా, నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి రాఘవ. సుహాసిని మళ్ళీ ఇంటికి తిరిగి రావడం వల్ల నువ్వెంత టెన్షన్ ఫ్రీ అయ్యావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక విషయం రాఘవ, పాప నీ బిడ్డే కాబట్టి తన మీద నువ్వు ఎఫెక్షన్ చూపించడం, సుహాసిని మీద ప్రేమ చూపించడం సహజమే. కానీ పర్లేదక్క, నువ్వేం అడగాలనుకుంటున్నావు సూటిగా అడుగు. నీ బిడ్డకి నువ్వే నాన్నవన్న విషయం నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పకూడదు. ఏంటక్క నువ్వనేది? నా బిడ్డకి నేనే నాన్న అని చెప్పొద్దా? అంటే ఇంకా కొంతకాలం వరకు చెప్పకుండా ఉండడమే బెటర్. అది కాదక్క, వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఊరుకున్నా, నా మనసు ఊరుకోలేదు కదా. నా మనసు ఎప్పుడు సుహాసిని నా భార్య, పాప నా కూతురని చెప్తూనే ఉంటుంది. అది తెలుసురా రాఘవ, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మళ్ళీ జరగరాని గొడవ ఏదైనా జరిగితే ఈ అలేఖ్య కారణంగా మళ్ళీ సుహాసిని నీకు దూరం అయిపోతుంది అనే బాధ, భయము ఇవన్నీ నాలో ఉన్నాయి. ఏదో అదృష్టం కొద్దీ ఆ భూమి సుహాసిని మళ్ళీ ఇంటికి తీసుకురాగలిగింది. సుహాసిని ఇంట్లో నుంచి ఈసారి బయటికి వెళ్ళిపోతే తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కనుక్కోవడం కూడా మనకు కష్టమైపోతుందిరా. రాఘవ, కారణం లేనిదే మీ అక్క ఏది చెప్పదు. మీ అక్క చెప్పే దాంట్లో అర్థం ఉంది.